హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చాలా సింపుల్ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి. మీరు అప్లై చేసుకున్న వెంటనే ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుని ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి అమెజాన్ యాడ్స్ కంటెంట్ రివ్యూయర్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ ఏదైతే ఉందో ఆ కిట్ మొత్తం కూడా మనకు వీళ్ళు సో మన అడ్రస్కి అయితే వీళ్ళు కొరియర్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గెస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ మనకు బెంగళూరులో ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి 2 to 3.75 lakh per annum శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 25 to 28,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ చేస్తూ మంత్లీ 25 to 28,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్రూవ్డ్ జాబ్ లొకేషన్స్ అని చెప్పేసి సో ఏ జాబ్ లొకేషన్స్లో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవైలబుల్లో ఉంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క లొకేషన్స్లో ఉండే కంపెనీస్ నుంచి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మనకు ఆంధ్రప్రదేశ్ లొకేషన్స్లో ఉండేటువంటి అమెజాన్ కంపెనీస్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే అవైలబుల్లో ఉంది కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 24/7 ఎన్విరాన్మెంట్ వర్క్ చేయడానికి ఎవరైతే విల్లింగ్ ఉంటారో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 consecutive days ఆఫ్ ఫిక్స్డ్ ఆఫ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వారానికి 5 రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మన ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసేటువంటి వర్క్ ఏంటంటే సో మనకు అమెజాన్ కంపెనీకి సంబంధించి యాడ్స్ అయితే డిస్ప్లే అవుతాయి కదా, లైక్ ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ సంబంధించి కావచ్చు, సేల్స్కి సంబంధించి కావచ్చు, యాడ్స్ అయితే డిస్ప్లే అవుతాయి కదా మనకు టీవీలో కావచ్చు, లేదంటే ఏదైనా మనం వీడియో చూస్తున్నప్పుడు కూడా యాడ్స్ అయితే డిస్ప్లే అవుతుంటాయి. అందులో అమెజాన్ ప్రోడక్ట్స్ సంబంధించి కూడా మనకు యాడ్స్ అయితే డిస్ప్లే అవుతుంటాయి అనమాట. సో ఇక యాడ్స్ యొక్క కంటెంట్ని అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ యొక్క యాడ్స్ యొక్క కంటెంట్ని మీరు రివ్యూ చేసి అందులో ఏదైనా ఇర్రెగ్యులర్ కంటెంట్ కనుక ఉన్నట్టయితే ఆ వీడియో యొక్క కంటెంట్ని అయితే మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు రివ్యూ అండ్ ఆడిట్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఆర్ కంటెంట్ అండ్ ఈమెయిల్స్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్ థరోలీ చెక్ అడ్వర్టైజింగ్ కంటెంట్ విత్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ గివెన్ గైడ్ లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యాజ్ పర్ ఈ యొక్క కంపెనీ గైడ్ లైన్స్ అలాగే రూల్స్ ప్రకారము ఇక యాడ్స్ యొక్క కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు అమెరికన్ ఇంగ్లీష్లో అయితే ఇక వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇక వీడియోస్ని అయితే మీరు రివ్యూ చేసేసి ప్రాపర్గా కంటెంట్ ఉందా లేదా, ఏదైనా ఇర్రెగ్యులర్ కంటెంట్ ఉందా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క యాడ్స్ని. సో
సో రివ్యూ చేసిన తర్వాత ఏదైనా ఇర్రెగ్యులర్ కంటెంట్ కనుక ఉన్నట్టయితే సో మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో చాలా సింపుల్ వర్క్ కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే కంటెంట్ రివ్యూకి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. కంటెంట్ క్రియేషన్, కంటెంట్ మేనేజ్మెంట్, కంటెంట్ అనాలిసిస్, కంటెంట్ మోడరేషన్, కంటెంట్ రివ్యూకి సంబంధించి అదేవిధంగా దీంతో పాటు మీకు ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్ సంబంధించి అదేవిధంగా అప్లికేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ చదవడము, రాయడము, మాట్లాడడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఫ్లూయెంట్గా మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క స్కిల్స్ అయితే వీళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు యొక్క అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో అడ్వర్టైజింగ్ అండ్ క్రియేటివ్ జాబ్లకి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో ఫుల్ టైం జాబ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టే గైస్ మనకు సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి టోటల్ రౌండ్స్ ఆఫ్ వర్చువల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ కూడా వీళ్ళు కండక్ట్ చేయరనమాట. సో మనకి ఏదైతే ఇంటర్వ్యూ ఉందో సో ఇక ఇంటర్వ్యూ మొత్తం కూడా వీళ్ళు వర్చువల్గానే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు అప్లై పైన క్లిక్ చేసేసి రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రిలిమినరీ ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ వర్షన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే రిటర్న్ వర్షన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆపోజిట్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గైస్ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ యొక్క 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ అలాగే టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ, చాలా తక్కువ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకండి. సో మరి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అండ్ కంపెనీ సైట్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అఫీషియల్గా కంపెనీ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ అమెజాన్ లాగిన్ డీటెయిల్స్ కనుక ఉన్నట్టయితే సో ఇక మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఇక్కడ లాగిన్ అయిపోయి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కొత్తగా అప్లై చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేసి సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీకు లాగిన్ డీటెయిల్స్ కనుక లేకపోతే ఐఎంఏ డిఎస్పీ డెలివరీ అసోసియేట్ అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి క్రియేట్ అకౌంట్ న్యూ టు అమెజాన్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పోస్టల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు మెయిల్కి అయితే అప్డేట్ రావడం జరుగుతుంది అనమాట. సో మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్నట్టు. వన్స్ మీకు సక్సెస్ఫుల్గా అప్లై చేసుకుంటే మెయిల్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎలిజిబిలిటీ మెయిల్ వచ్చిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే వీళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ యొక్క మెయిల్ చెక్ చేసుకునేసి మీరు ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఇక టెస్ట్ వచ్చేసి మీరు ఓన్లీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఇక టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.